ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనాలు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాల గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 59,621 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 28,351 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,45,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈ ప్రస్తుతం 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు విఐపి దర్శనానికి దాదాపుగా 1 గంట సమయం అనేది పడుతోంది. కాబట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ పెరిగిందని మనం అర్థం చేసుకోవాలండి. నిన్న మొన్న టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం పట్టింది. ప్రస్తుతం మాత్రం 12 గంటల సమయం అనేది పడుతోందండి. అంటే మీరు క్యూ లైన్లోకి వెళ్ళినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి వచ్చేసరికి మొత్తం 12 గంటల సమయం అనేది పడుతోంది. తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగా ఉంది. ఎప్పుడూ కూడా శని ఆదివారాలలో భక్తుల యొక్క రద్దీ అధికంగా ఉంటుందండి. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం సందేహాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఏప్రిల్ లేదా మే నెలకు 300 రూపాయల దర్శనం టికెట్స్ కావాలి, ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. అవి కూడా జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రస్తుతం మీకు 300 రూపాయల దర్శనం టికెట్లు కావాలంటే ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్లలో తిరుపతికి బస్ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి 300 రూపాయల దర్శనం టికెట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంట్లో అవైలబిలిటీ చూసుకొని బుక్ చేసుకోగలరు. ఒకవేళ అవి కూడా ఫుల్ అయిపోయి ఉంటే గనక తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇంకొకరు, మ్యామ్ సీనియర్ సిటిజన్ టికెట్స్ మా మామకు దొరకలేదు, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 300 రూపాయల టికెట్ తీసుకుని దర్శనంకి వెళ్ళొచ్చా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి జూన్ వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. మీ మామగారికి సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు దొరకకపోతే కనుక తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ప్రస్తుతానికి. వాటిని తీసుకొని వారిని దర్శించుకోవచ్చు. అలాగే దర్శనం టికెట్స్ పేమెంట్ ఎర్రర్ వచ్చింది అని అడిగారండి. మీరు టికెట్స్ బుకింగ్ అప్పుడు టికెట్స్ బుక్ అంతా చేసిన తర్వాత పేమెంట్ కొట్టినప్పుడు ఎర్రర్ వస్తే కనుక మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ఒకసారి టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే అందరూ కొన్ని లక్షల మంది జనం ఒకటేసారి ట్రై చేస్తారు. కాబట్టి కొందరికి టికెట్స్ అనేవి బుక్ అవుతాయి, కొందరికి అవ్వవు. ఒకవేళ పేమెంట్ మీకు కట్ అయ్యి తర్వాత ఎర్రర్ వస్తే కనుక 7 రోజులలోపు కట్ అయిన అమౌంట్ అనేది మీకు రీఫండ్ వస్తుందండి. మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకరు, నాకు 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న బేబీ ఉంది. మేము ఏప్రిల్ 17వ తేదీ అంటే శ్రీరామ నవమి రోజున సుపదం దర్శనంకు రావాలి అనుకుంటున్నాము, అలౌ చేస్తారా అని అడిగారండి. 1 సంవత్సరం లోపు వయస్సు ఉన్న పిల్లలకు వారి యొక్క తల్లిదండ్రులకు సుపదం దర్శనం అనేది ఉంటుంది. కానీ శ్రీరామనవమి, ఉగాది లాంటి పండుగ రోజులలో చిన్నపిల్లల సుపదం దర్శనాన్ని క్యాన్సిల్ చేస్తారండి. శ్రీరామనవమి రోజు మీకు చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉండదు. దాని యొక్క ముందు రోజు కానీ మరుసటి రోజు కానీ మీరు రావచ్చు. అలాగే
మే 13వ తేదీకి దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయి మాకు. కానీ అదే రోజు ఏపీ ఎలక్షన్ పోలింగ్ డేట్ కూడా వచ్చింది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా తెలుపగలరు అని అడిగారండి. మీరు ఒకసారి బుక్ చేసుకున్న దర్శనం టికెట్ని క్యాన్సిల్ చేయడానికి కానీ లేదా పోస్ట్పోన్ చేయడానికి కానీ అవకాశం లేదండి. మీరు వెళ్తే దర్శనానికి వెళ్ళాలి, లేదా ఆ టికెట్ని అలాగే వదిలేసి మీరు పోలింగ్ డేట్లో మీ పని చూసుకున్న తర్వాత ఇంకొక రోజుకి మళ్ళీ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తిరుమలలో ఇప్పుడు ఏవైనా బ్రహ్మోత్సవాలు ఉన్నాయా అని అడిగారండి. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవాలు ఏవి లేవండి. ఒకటేసారి అక్టోబర్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల కొండపైన టీటీడీ వారు నిర్వహిస్తారు. అదొకటే బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అలాగే ఇంకొక భక్తుడు, దర్శనం టికెట్లో ఆధార్ నంబర్ కరెక్ట్ పడింది కానీ ఫీమేల్ ప్లేస్లో మేల్ అని పడింది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగారండి. టికెట్లు బుకింగ్ అప్పుడు మీ పేరు కానీ ఏజ్ కానీ జెండర్ కానీ బుకింగ్ బై మిస్టేక్ తప్పు పడితే కనుక ప్రాబ్లం ఏమీ లేదండి. ఆధార్ నంబర్ కరెక్ట్గా ఉంటే చాలు. మిగతా ఏది మిస్టేక్ పడినా కూడా మిమ్మల్ని దర్శనానికి అలౌ చేస్తారు, సమస్య ఏమీ ఉండదు. ఒకవేళ క్యూ లైన్లో వాళ్ళు అడిగినా కూడా బుకింగ్ చేసే తొందరలో మిస్టేక్ పడింది అని చెప్పొచ్చు. దర్శనానికి అయితే ఖచ్చితంగా అలౌ చేస్తారు. ఆధార్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అలాగే సుపదంలో వయోవృద్ధులను అనుమతిస్తారా అని అడిగారండి. సుపదం క్యూ లైన్లో సంవత్సరం లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులను మరియు ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకున్న భక్తులను, అలాగే విఐపి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే ఈ సుపదం క్యూ లైన్లో అనుమతిస్తున్నారండి. వయోవృద్ధులకు ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. వాటిని బుక్ చేసుకుంటే కనుక సీనియర్ సిటిజన్స్కి సపరేట్గా క్యూ లైన్ అనేది ఉంటుంది. ఆ క్యూ లైన్ నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్ కోటాని బుక్ చేసుకోవాలి అంటే 65 లేదా 65 ఏళ్ళు పైబడిన వయస్సు వారై ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.